పూరా లోకల్. చంద్రబాబు నాయుడు అంటే మీకు ఎందుకు లాగులు దడుస్తున్నాయి? చంద్రబాబు నాయుడిని ఎదిరించే దమ్ము సత్తా మీకు లేదా? అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ పెట్టమని చెప్పి అడగరా మీరు? ఎందుకు సుప్రీంకోర్టుకు వెళ్లరు? ఎందుకు ప్రధానమంత్రిని నీతి ఆయోగ్ మీటింగ్ లో ప్రశ్నించరు అని మేము అడుగుతా ఉన్నాం. ఇవన్నీ చూస్తూ ఉంటే వీళ్ళు బాధ్యత లేకుండా వ్యవహరిస్తూ ఉన్నారు. పూర్తిగా ఆంధ్రప్రదేశ్కు దాసోహం అయిపోయింది. ఇలా మేము ప్రశ్నిస్తున్నాం. 2 నెలల నుంచి బీఆర్ఎస్ పార్టీ ప్రశ్నిస్తూ వచ్చింది. చివరికి మేము సుప్రీంకోర్టుకు మేమే వెళ్తాం. రాష్ట్ర ప్రభుత్వం చేతగాకపోతే, రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోతే బీఆర్ఎస్ పార్టీ సుప్రీంకోర్టుకు పోయి అయినా సరే బనకచెర్లను ఆపుతాం, తెలంగాణ ప్రయోజనాలు కాపాడతామని చెప్పాం. ఇప్పటికి కూడా కట్టుబడి ఉంటాం. ఏం చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం? ఒకవైపు కేంద్ర ప్రభుత్వం ఏమో ఏ అనుమతులు లేకుండా డబ్బులు ఇస్తున్నారు, అడిషనల్ FRBM ఇస్తున్నారు. 40,000 కోట్లు కేంద్ర ప్రభుత్వం ఇస్తామని చెప్తా ఉంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టుంది. దున్నపోతు మీద వాన పోసినట్టే పడ్డట్టే ఉన్నది. అంటే లేఖలు రాసి చేతులు దులుపుకుంటున్నాడు ఉత్తమ్ కుమార్ రెడ్డి. లేఖలు కాదు, అయితే ప్రశ్నించండి, నిలదీయండి, లేదంటే అఖిల పక్షాన్ని కేంద్ర ప్రభుత్వం దగ్గర తీసుకుపోండి, ధర్నా చేద్దాం పండి, జంతర్ మంతర్ కాడ అందరం కలిసి నిలదీయండి, సుప్రీంకోర్టు పోండి. ఎందుకు పోతలేరు? ఇంకేదో మాట్లాడుతున్నాడు. ఇలా కృష్ణా నదిలో మన న్యాయమైన వాటా వాడకుండా కిందికి నీళ్లు వదిలి తెలంగాణ నోళ్లు కొట్టింది మీరు. 65 TMCల నీళ్లు ఆంధ్రాకు అధికంగా అప్పజెప్పింది మీరు. గోదావరి బనకచెర్ల కడుతుంటే గుడ్లప్పగిచ్చి చేతులు కట్టుకొని చేష్టలుడిగేటట్టు చేస్తున్నది మీరు. ఇవాళ శ్రీశైలం రైట్ బ్రాంచ్ కెనాల్ లైనింగ్ జరుగుతుంటే దాన్ని కూడా నిలువరించలేకపోతున్నది మీరు. ఆనాటి బీఆర్ఎస్ ప్రభుత్వం శ్రీశైలం రైట్ బ్రాంచ్ కెనాల్ లైనింగ్ పనులను ఆపిచ్చింది. మేము ఆనాడు ఆపిచ్చినాం. ఇవాళ మీరు వచ్చి మళ్ళీ స్టార్ట్ చేపిస్తున్నారు.